సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నీ సంతోషం 10 ఇంతలవుతుంది. ఈ కుండలోని బంగారు నాణ్యాలు నీవే. నీ కల నిజం అయ్యే రోజు దగ్గరలో ఉంది. దీనికోసం ఎన్నో సంవత్సరాలుగా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ కల నిజం చేయడానికే ఈరోజు నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను. ముందు ఆలస్యం చేయకుండా ఈ కుండలోని బంగారు నాణ్యాలను తీసుకో తల్లి అని బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ పోగొట్టి సంతోషం తీసుకురావడానికి బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం. ప్రతి ఒక్కరూ ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో విని తెలుసుకుందాం. తల్లి, నీ మనసు ఎందుకో ప్రతి క్షణం ఆందోళన చెందుతుంది. దేనికోసమో, ఏం జరుగుతుందో అన్న ఆందోళనతో ఎప్పుడూ కూడా నీ మనసుకి గాయం చేస్తున్నావు. ప్రతి క్షణం ఆ భయంలోనే బ్రతుకుతున్నావు. నీకు ఈ సాయి ఉన్నారు అన్న సంగతి మరిచిపోతున్నావు తల్లి. ప్రతిసారి నీలో ఆ భయాన్ని పోగొట్టడానికే ఈ సందేశాలను పంపుతూ ఉంటాను. నేనెంత చెప్పినా వాటి గురించి పదే పదే తలుచుకుంటూ నువ్వు భయపడుతున్నావు. ఏం జరుగుతుందో, అసలు నా జీవితం ఎందుకు ఇలా మారిపోతుంది, నేను ఎంతగానో నమ్మినా నా సాయి కూడా నాకు తోడుగా లేడు, నేనెంత ప్రార్థించినా కూడా నాకు బాబా గారు కరుణించటం లేదు అని నువ్వు మదన పడుతున్నావు. నేను అన్ని ప్రదేశాలలో కూడా వ్యాపించి ఉన్నాను. నీకు పదే పదే నేను గుర్తు చేస్తూనే ఉన్నాను. నేను లేని చోటంటూ లేనే లేదు తల్లి. భక్తుల భావాన్ని అనుసరించి ఎక్కడైనా ఎలా అయినా సరే నేను క్షణకాలంలో ప్రత్యక్షమవుతాను. నువ్వు ఒక రాయిలో చూడాలనుకుంటే నీకు ఆ రాయిలోనే నేను దర్శనమిస్తాను. నా నామస్మరణం చేసిన వారికి నేనెప్పుడూ కూడా గుర్తు చేస్తూనే ఉంటాను, గుర్తుకొస్తూనే ఉంటాను. నీలో ఉన్న ఆ భయాలు, పిరికితనం లాంటివన్నీ కూడా పోగొట్టడానికే నీకు ఎప్పుడూ కూడా గుర్తు చేస్తూనే ఉంటాను. నీ మనసు ఎప్పుడైతే కలత చెందుతుందో ఆ క్షణం నా నామాన్ని పలుకు, నీకు వెంటనే దర్శనమిస్తాను. అది ఏ రూపంలోనైనా సరే నీ కళ్ళ ముందు నీకు కనబడతాను. బాబా, నా కోసం అంటూ ఎవరైనా ఉన్నారా అంటే అది నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని ఎప్పుడు అంటూ ఉంటావే. ఈరోజు నీ కోసమే నేనే స్వయానా వచ్చాను. నాకేమిస్తావు? నీ మనసుకు తోచినంత దక్షిణాన్ని ఇవ్వు. నీకు దానికి 10 ఇంతలు తిరిగి నేనిస్తాను. ఆ క్షణం నువ్వు పొందే ఆనందం, నువ్వు పొందే ఆ సంతోషం 10 ఇంతలవుతుంది. నా వైపు సంపూర్ణ హృదయంతో చూడు తల్లి. నేను నీ వైపు అట్లాగే చూస్తాను. ఎవరైతే గురువు యొక్క మహిమను, గొప్పదనమును గ్రహించెదరో వారు నిజంగానే ధన్యులు తల్లి. నేను అనుగ్రహించేదేదో ఇంతకు ముందే అనుగ్రహించాను. ఇక ఇప్పుడు క్రొత్తగా అనుగ్రహించేదేముంది చెప్పు? సద్గురువుకు నమస్కారం చేస్తే చాలదు, ఆత్మ సమర్పణ చేసుకోవాలి. నన్ను ఎవరైతే మరిచి వారు మాయలో పడతారో అలాంటి వారికి మాయే శిక్షిస్తుంది. ఎవరైతే తమ దృష్టిని నా వైపు త్రిప్పుతారో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగనివ్వను. నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా తల్లి మనస్సుకు బాగా పట్టించుకో. అప్పుడు నీ స్థితి ఎలా ఉంటుంది అంటే పటిక బెల్లం వలె అవుతుంది. నీ మనసులోని కోరికలు కూడా, ఎలాంటి సంశయాలు ఉన్నా కూడా అవి పూర్తిగా తీరిపోతాయి. జీవులన్నీ కూడా సమానం. అన్నింటి యందు అహింసాభావం ఉండాలి. పాము కానీ, తేలు కానీ అన్నింటినీ అధిష్టానం ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవ్వరైనా ఏ అపాయాన్నైనా చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏదీ స్వతంత్రం కాదు. సర్వ జీవులలోనూ నన్ను దర్శించే వారే నాకు ప్రీతిపాత్రులని తెలుసుకో తల్లి. నువ్వు చాలా ఆతురతగా ఉన్నావు. నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షగా సమర్పించు. నేను అల్లాను ప్రార్థిస్తున్నాను. వారు తప్పక నీ కోరిక తీరుస్తారు. ఆకాశంలో మేఘాలు క్రమ్ముకున్నాయి కదా, వర్షం పడి పంట పండుతుంది, మేఘాలు తొలగిపోతాయి. ఎందుకు భయపడతావు? ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు, కడుపు నిండింది తల్లి, గొంతు వరకు తిన్నాను.
ఎంతో వ్యాకుల పడుతున్న ఈ ప్రాణులను నువ్వు తృప్తిపరిచావు. రోజు ఇలాగే చేస్తూ ఉండు తల్లి, నేను కూడా ఎంతో సంతోషిస్తాను. నువ్వు ప్రేమగా పెట్టిన రొట్టె తిని నేను పూర్తిగా సంతృప్తి చెందాను. నాకింకా త్రేన్పులు వస్తున్నాయి తెలుసా తల్లి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ కూడా ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయి. సదా గుర్తుంచుకుంటాను. నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాలలో ఉండేవాడిని. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు కూడా ఉండవు. నువ్వేమీ చింతపడకు. నీకు బోలెడన్ని రూపాయలను ఇస్తాను. నా వద్ద నిశ్చింతగా కూర్చో. నా మనసును గెలిచిన వారు, ఎప్పుడూ కూడా నన్ను అనన్యంగా భజించేవారు, నిత్యం పవిత్రమైన మనసుతో నన్ను సేవించేవారి యోగక్షేమాలు వహించడం నా వ్రతం. ఇక్కడ అన్న వస్త్రాలకు కొరత ఉండదు. 10 మందికి వచ్చిన వారికి పెట్టేలాగా జీవిస్తారు. ఎవరైనా మన సహాయం అర్థిస్తే తప్పక చేయడం కానీ లేదా చేయించడం కానీ మన ధర్మం. బాబా, నాకు అంత స్తోమత ఉందా అని నీ మనసులో ప్రశ్న వేసుకోవచ్చు. అటువంటి ఆలోచనలన్నీ కట్టిపెట్టు. నీవేమిటో నాకు పూర్తిగా తెలుసు. నేనెవరో కూడా ముందు ముందు నీకే తెలుస్తుంది. గతంలోనూ ఇప్పుడు కూడా నేను నీ వెంటే ఉన్నాను. మంచి కానీ చెడు కానీ గతంలో నువ్వు చేసిన పనులన్నింటికీ నాదే పూర్తి బాధ్యత. ఏమిటి 1-2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను తల్లి. మేము ఎన్నో కష్టాలకు ఓర్చుకున్నాము. నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాము. వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నాము. శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవలేని స్థితిలో ఉన్నప్పటికీ భగవంతుని కృప వలన ప్రాణం పోలేదు. తల్లి, ఎప్పుడూ కూడా నువ్వు నా బిడ్డవే. నువ్వు అర్పించిన నివేదనలన్నీ కూడా నాకే చెందుతున్నాయి. బాబా, నేను ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాను. ఎన్నో కోరికలు నీతో చెప్పుకున్నాను. అయినా ఒక్క కోరిక కూడా నాకు తీరలేదు. ఒకరికి డబ్బు ఇచ్చి మోసపోయాను బాబా అని ఏడుస్తున్నావు కదా తల్లి. నీ డబ్బు ఎక్కడికి పోదు. ప్రశాంతంగా నా ముందు కూర్చో, అదే వస్తుంది. నువ్వు నన్ను సేవిస్తూ ఇక్కడే ఉండిపో. నీ సంగతి నేను చూసుకుంటాను. నాకు రాత్రంతా నిద్రలేదు. ఎందుకో తెలుసా తల్లి, నువ్వు పడుకున్నా కూడా నీ మనసు నా పడక చుట్టూ బాబా బాబా అని తిరుగుతూ ఉంది. అందుకే నీకు ఏదైనా మంచి చెయ్యాలని ఒక సందేశం ద్వారా నీకు ఈ పిలుపుని అందిస్తున్నాను. 1 అడుగు నా వైపుకేస్తే 10 అడుగులు నీ వైపు వేస్తాను అని చెప్పడానికి నీ ప్రక్కనే కూర్చున్నాను తల్లి. నీవు నన్ను గుర్తించలేదు, కానీ నిన్ను గురించి మాత్రం నాకు క్షుణ్ణంగా తెలుస్తోంది. గత ఎన్నో సంవత్సరాలుగా నీ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమీ కుచ్చుకోవు కదా. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నువ్వు చేసే పనులు ఫలితమే నీకుంటుంది. మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. బెదిరించడం వల్ల ప్రయోజనం లేదు. అది మంచిది కాదు. మనమెందుకు బెదిరించడం? భగవంతుని యొక్క ఉన్నత అధికారులు మన చుట్టూ అంతటా ఉన్నారు. వారెంతో శక్తివంతులు. వారు మనల్ని సురక్షంగా కాపాడుతూ వస్తారు. ఇతరుల దోషాల గురించి మాట్లాడటం కానీ ఆ మాటలు వినడం కానీ మంచిది కాదు. అనుభవించవలసిన కర్మనంతా అనుభవించి తీరాలి. అనుభవించవలసిన కర్మ పూర్తి కాకపోతే మరోసారి జన్మించవలసి వస్తుంది. అందువలన ఈ కష్టాన్ని కాస్త ఓర్చుకో. ఆత్మహత్య చేసుకోకు. నువ్వు నా దర్శనానికి వచ్చావా? నేను నీకు రుణపడ్డాను. నేనే నీ వద్దకు రావాలి. నేనేం చేసేది? నా దగ్గర ఏముంది? ఎవరూ కూడా నేను చెప్పినట్లు వినటం లేదే. అయినా సరే నేను నా భక్తుల కోసం ప్రతి క్షణం తపన పడుతూ ఉంటాను. నాకు కావలసింది నిష్ఠ, అంటే సబూరి. నువ్వు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నువ్వు నన్ను దృఢంగా అంటి పెట్టుకొని ఉంటే నేను నీ వెంటే ఉంటాను. ఏ భయాలు మనసులో పెట్టుకోకుండా నా వద్దకు వచ్చేయి. ఇదే నా హెచ్చరిక. తల్లి, నువ్వు ఎన్ని మైళ్ళ దూరంలో ఉన్నా చివరి క్షణంలో అయినా సరే నా చెంతకు చేర్చుకుంటాను. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం చేసుకోవటం మంచిది అని నువ్వు ఆలోచించు. చింతించవద్దు. వెంటనే వచ్చి నా దర్శనం చేసుకో. నా దర్శనానికి వస్తానని మాటిస్తే నీ జబ్బు వెంటనే తగ్గిపోతుంది. తల్లి,
నువ్వు చేసే తప్పులు ఎలా ఉంటాయో ఎదుటివారు చెబితే కానీ నీకు తెలియదు. ముందు నీ తల్లిదండ్రుల మాట విను. మీ అమ్మకు పనులలో సాయం చేస్తూ ఉండు తల్లి. ఎప్పుడూ నిజం మాత్రమే చెప్పు. ఏ విషయాన్నైనా మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు, ఆలోచనలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమేమీ లేదు. నువ్వు ఎలాగైనా సరే ఆలోచన శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ లోపల వెలుపల ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఇప్పుడు నా బిడ్డ కష్టంలో ఉంది, రక్షించక మానుతానా చెప్పు తల్లి. ముందు నేను చెప్పిన సందేశాన్ని పూర్తిగా గ్రహించు. నేనేం చెప్పానో అర్థం చేసుకో. పారాయణం ప్రారంభించు. ఈ మసీదు తల్లి నీకు తప్పకుండా సంస్కృతం అనేది నేర్పుతుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు. హృదయ వేదనతో తెచ్చిన వాటిని నేను ఎప్పటికీ స్వీకరించను. ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా తల్లి, ఇదే సాక్షాత్కారం. నేనే భగవంతుణ్ణి. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను నా భక్తుల వద్దనే ఉంటాను. నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తప్పిస్తూ నా భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను. ఎవరైతే నా సన్నిధికి వచ్చెదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోతారు. కనుక నువ్వు గర్వము, అహంకారము ఇవేవీ లేకుండా మసులుకో. అప్పుడు నేను నీ హృదయంలో కనిపిస్తాను. ఇప్పుడు నేనిచ్చిన ఈ సందేశం నీకు 10 సంతోషం తెచ్చింది కదా తల్లి. మరి ఎందుకు ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటావు? నీ బాబా ఉన్నంత వరకు నీకు ఏ కష్టం కూడా రానివ్వను అని ఈరోజు చాలా మంచి సందేశాన్ని బాబా గారు అందించారండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని బాబా గారికి అంకితం చేస్తూ ఈ సందేశం మరో 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.